6 గ్యారంటీల పేరుతో 420 సబ్ గ్యారంటీల పేరుతో ప్రజలకు మోసం చేసి మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ కానీ ఏ ఒక్క హామీ కానీ ఈరోజు అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో చేతకాని తనంతో చేతులెత్తేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు తన యొక్క నిస్సహాయమైనటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద రుద్దేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. మైనార్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేరుతో ఆయా వర్గాలను మోసం చేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్ తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో. నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము, ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన 18 నెలలలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు. దేంట్లో మోడల్ అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ లో బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారో, ఏ రకంగా బీసీలకు న్యాయం జరిగిందో, న్యాయం జరుగుతుందో ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ జవాబు చెప్పాలి.